హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం శ్రీ శ్రీ దారపైడితల్లి అమ్మవారి టెంపుల్ లో అయితే మనం ఉండడం జరిగింది. ఇది మనకి ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మనకి అప్పనదొర గ్రామంలో అయితే మనం ఉండడం జరిగింది. ఈ టెంపుల్ అయితే ఉండడం జరిగింది. ఈ టెంపుల్ ఈ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కలిపి ఇది ఒక పిక్నిక్ స్పాట్ లా ఉంటుంది అనమాట. అంటే ఈ టెంపుల్ కి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వండుకొని తినేసి కొంతసేపు ఇక్కడ స్పెండ్ చేసి ప్రకృతిలో కొంతసేపు ఉండి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల కొండలతో పాటు ఈ మధ్యలో చాలా ప్రకృతితో చాలా అందంగా ఉంటుంది. ఈ ప్లేస్ లో వచ్చి దేవుని దర్శనం చేసుకొని కొంతసేపు ఇక్కడ గడుపుతూ తెచ్చిన వాటిని వండుకుంటూ తినేసి వెళ్ళడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఇది పిక్నిక్ స్పాట్ కి బాగా ప్రసిద్ధి చెందింది. మేము వచ్చాం ప్రెసెంట్, మాతో పాటు చాలా మంది అయితే వచ్చారు ప్రెసెంట్. సో లోపలికి వెళ్ళి టెంపుల్లో ఎలా ఉందో చూసుకొని, టెంపుల్ చుట్టూ ఎలా ఉందో చూసుకొని మనం తెచ్చుకున్న ఆహారాన్ని మనం కూడా ప్రిపేర్ చేసుకొని తినేసి ఇక్కడ స్పెండ్ చేసి కొంత టైం వెళ్ళడం జరుగుతుంది. సో మాతో పాటు మీరు కూడా ఇది చూస్తారని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనం శ్రీ దారపైడితల్లి అమ్మవారి టెంపుల్ని చేరుకోవాలి అంటే మొదట మనం కొత్తవలస జంక్షన్ అయితే చేరుకోవాలి. కొత్తవలస జంక్షన్ నుంచి విజయనగరం వెళ్ళే రూట్ వైపు మనం వెళ్ళవలసి ఉంటుంది. అలా 1 లేదా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళినట్లయితే అక్కడ మనకి గిరిజాల జంక్షన్ అయితే కనిపిస్తుంది. ఆ గిరిజాల జంక్షన్ వద్ద మనం కుడివైపు తిరిగి రెల్లి గ్రామం వైపు వెళ్ళినట్లయితే మనకి మార్గం మధ్యలోనే శ్రీ దారపైడితల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి అయితే కనిపించడం జరుగుతుంది. అక్కడ మనకు కనిపిస్తుంది, చూసారు కదా, ఆ విధంగా మనకి వే అయితే కనిపిస్తుంది. అక్కడ కటౌట్ చూసారు కదా, దారపైడితల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రోడ్డు అనమాట. ఇది పూర్తిగా మట్టి రోడ్డుతో నిర్మించబడి ఉంది. ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు. మేబీ రోడ్డు వేస్తారని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మట్టి రోడ్డుతో ఉంది. ఇలా ఈ విధంగా వెళ్ళినట్లయితే మనకి టెంపుల్ని చేరుకోవచ్చు. మనకు కనిపిస్తున్న కొండ దగ్గరలో, కొండ పక్కన అయితే ఈ టెంపుల్ అయితే ఉండడం జరిగింది. మేమైతే దగ్గరగా అమ్మవారి దేవస్థానం ప్రాంగణం దగ్గరలోకి అయితే వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ మనం ఆ దేవస్థానం ప్రాంగణంలోకి వెళ్ళాలి అనుకుంటే మొదట మనకి ఒక చిన్న నీటి దార లేదా నీటి కాలువ అయితే మనకి తగులుతుంది. దాన్ని అయితే దాటి వెళ్ళవలసి ఉంటుంది. మనం వేసవికాలంలో వచ్చాం కాబట్టి నీరు తక్కువగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ అయితే వర్షాకాలంలో ప్రవహిస్తుంది. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మేమైతే ప్రజెంట్ బయట దేవస్థానం బయట అయితే ఉన్నాం. లోపలికి చుట్టూ ప్రహరీ గోడ కట్టి ఉందన్నమాట. అంతకు ముందు అయితే ప్రహరీ గోడలే లేవని చెప్పారు. ఆ లోపలికి అయితే రావడం జరిగింది. అలా లోపలికి టెంపుల్ దగ్గర వరకు బండిపై వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల చూశారు కదా, పూజ సామాగ్రి కానీ లేకపోతే పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్లు, ఆ నీడల్లో చాలామంది వచ్చిన వాళ్ళు మ్యాట్లు వేసుకొని ఉండడం జరిగింది. అమ్మవారి టెంపుల్ అయితే మనకి ముందు నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. అలా ముందుకు వెళ్ళినట్లయితే మనకి యాగాదులు చేసుకోవడానికి కొన్ని నిర్మాణాలు అయితే నిర్మించబడి ఇక్కడ ఉన్నాయి. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఈ టెంపుల్కి కుడివైపు భాగంలో అమ్మవారి కోసం మొక్కిన కోడిని శివని అయితే శుభ్రం చేస్తున్నాడు. కోడిని పూర్తిగా కడిగేసిన తర్వాత మేము కూడా కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్ ప్రాంగణంలోకి ప్రవేశించడం. కొబ్బరికాయలు తెచ్చేవాళ్ళు కొబ్బరికాయ కౌంటర్లో కొట్టి గుళ్ళకి వెళ్ళండి. తెచ్చిన కోడిని అయితే అమ్మవారికి ఎదురుగా నించొని ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని అమ్మవారికి మొక్కడం జరిగింది. ఇలా అందరం ఒకరి తర్వాత ఒకరు మొక్కుకున్న తర్వాత ఏమాత్రం వెయిట్ చేయకుండా టెంపుల్లో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే క్యూ పద్ధతిలో మనం టెంపుల్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే జనాలు తక్కువ మంది ఉన్నప్పటికీ అంత వేగంగా దర్శనం అయితే కాలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడి యొక్క గోత్రనామాలు అడిగి అక్కడ ఉన్న పంతులు చాలా బాగా పూజలు అయితే చేయడం జరిగింది. అందువల్ల కాస్త లేట్ అయింది.
అలా టెంపుల్ నుంచి బయటికి వచ్చి రాగానే మనకి ఇక్కడ ఆల్రెడీ చాలామంది భక్తులు అమ్మవారికి మొక్కుకొని ఘటాల రూపంలోని డ్యాన్సులు వేసుకుంటూ డప్పులు తాళమేళాలతో ఊరేగింపులా వస్తున్నారనమాట. తోట మొత్తం అలా తిప్పుతూ టెంపుల్ వైపుకి అయితే రావడం జరిగింది. అక్కడ చూస్తున్నారు కదా ఎలా డ్యాన్స్లు వేస్తున్నారు. అలా డప్పులు కొట్టుకుంటూ దర్శనానికి అయితే రావడం జరిగింది. అలా టెంపుల్ పక్కనే మనకి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం వచ్చిన కాలం వేసవి కాలం, ఎండ పడి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉన్న నీరు చల్లని నీరు కుండలో తాగడానికి. దాని పక్కనే ఒక రావి చెట్టు, ఆ చెట్టుకి చాలామంది ఆల్రెడీ ముడుపులు కట్టారు. అక్కడ ఏంటంటే వాళ్ళ మనసులో ఏదైనా కోరుకొని అక్కడ ఏదైనా ముడుపు కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకం. మనం అమ్మవారికి మొక్కుకొని తెచ్చుకున్న కోడి కానీ లేక మేక కానీ ఏదైనా సరే ఇక్కడ మనకి టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ వాళ్ళు చేస్తున్నారు అనమాట. మనకి ఎంతో కొంత ఇస్తే అమౌంట్ వాళ్ళు చేస్తారు. ఆ స్పెషాలిటీ కూడా ఇక్కడ ఉంది. నేను ఈ వీడియోస్ అవి షూట్ చేస్తున్న సమయంలో నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కోడిని చేయించడం అంతా అయిపోయి బయట ఎక్కడ వండుకోవాలనే ప్లేస్ అది చూసుకొని అక్కడ వంట అది స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అది కూడా మనం చూసుకుందాం ఎక్కడ ఉన్నారు ఏంటనేది. ఇప్పుడు అక్కడికే బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ వీడియోలో మీరు చూస్తే పూజ సామాన్లు కూడా ఇక్కడే అవైలబుల్గా మనకైతే ఉండడం జరిగింది. బయట నుంచి మనం కొబ్బరికాయ అరటిపళ్ళు ఏం తెచ్చుకోని అవసరం లేదు, ఇక్కడే కొనుక్కోవచ్చు. మనం వీడియో తీసుకుని వచ్చేసరికి బయట మన వాళ్ళు ఆల్రెడీ ముక్కలు చేసిన వాటిని ఇంకా చిన్న ముక్కలుగా చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ విధంగా చేస్తే తొందరగా ఉడుకుతుంది అనే ఉద్దేశంతో. అదేవిధంగా దానికి కావలసిన కూరగాయలను కూడా దానికి పడే వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక దగ్గర పెట్టడం జరిగింది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఉల్లిపాయలు టమాటీ అవి వేసి ఫుల్గా వేగించాం. అవి కాస్త బాగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసేయడం జరిగింది. ఈ చికెన్కి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత కొంతసేపు పూర్తిగా కలపడం జరిగింది. కలిపిన తర్వాత దానిపై మూత పెట్టుకుని కూర మొత్తం బాగా ఉడికేంత వరకు వెయిట్ చేయడం జరిగింది. చుట్టూ చూస్తే మేము ఒక్కరమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫుడ్ ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉన్నారనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. చుట్టూ అన్ని చోట్ల వచ్చిన వాళ్ళంతా కలిపి వండుకుంటున్నారు. ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారి కోసం అన్ని ఐటమ్స్ ఒక ప్లేట్లో పెట్టి నైవేద్యంగా పెట్టడం జరిగింది. నైవేద్యం పెట్టిన తర్వాత టెంపుల్ వెనక వైపు భాగంలో ఒక నీటి దార నిత్యం ప్రవహిస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆ నీటి దారిని చూడడానికి అయితే మేము టెంపుల్ కుడివైపు భాగం నుండి మనకి దారి అయితే ఉంది, ఆ దారి గుండా వెళ్తున్నాం. ఆ నీటి దార నిత్యం ప్రవహిస్తుందని చెప్తున్నారు. ఆ నీటి దార నిత్యం ప్రవహించడం ద్వారా ఈ టెంపుల్కి దార పైడి తల్లి అమ్మవారు టెంపుల్ అని పేరు వచ్చినట్లుగా కొంతమంది భక్తులైతే ఇక్కడ చెప్తున్నారు. మేము వెళ్ళేసరికి చాలామంది భక్తులు ఇక్కడ నీటిలో ఉండడం వల్ల మేము లోపలికి దిగి సరిగా వీడియో తీయడం అవ్వలేదు. కానీ చూడటానికి అవి చాలా చల్లగా ప్రవహిస్తున్న వాటరు చాలా స్వచ్ఛంగా అయితే ఉండడం జరిగింది. ఇదే నీటి దార మనం టెంపుల్ ప్రాంగణానికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం వెహికల్స్తో దాటడం జరిగింది కదా, ఆ నీటి దారే ఇది అనమాట. సో ఇది ఈ టెంపుల్ కోసం అయితే. ఇప్పుడైతే మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అయితే మనకి బయట వెయిట్ చేస్తున్నాం కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి తినడం అయితే స్టార్ట్ చేసాం.